హలో అండి. సునీత విలియమ్స్ గారు ఎలా బయటకు వచ్చారో చూడండి. ఈ తెల్లవారుజామున 3:27 డ్రాగన్ క్యాప్సిల్స్ అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యారు. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా దిగారు. వెంటనే నౌకా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సాయంతో ఒక నౌకపైకి తీసుకొచ్చారు. రికవరీ పెన్సిల్ దీన్ని లిఫ్ట్ చేసిన తరువాత క్యాప్సిల్ డోర్ని ఓపెన్ చేసి సునీతతో పాటు 4 వ్యామోగములను బయటకు తీసుకొచ్చారు. సునీత విలియమ్స్ గారి ఫ్యామిలీ గురించి మీకు తెలుసా? సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యది గుజరాత్లోని జలసన్ గ్రామం. 1957లో ఎండి పూర్తి చేసిన ఆయన అమెరికాకు వెళ్ళి విద్యను అభ్యసించారు. అక్కడే వివిధ హాస్పిటల్స్లో రీసెర్చ్ చేసి పనిచేసి స్లోవేనియన్ అనే అమెరికన్ అయిన ఉర్సులిన్ బోని జొలోకర్ను పెళ్లి చేసుకున్నారు. సునీత విలియమ్స్ నేవీలో చేరినప్పుడు పరిచయమైన ఫెడరల్ మార్షల్ మైకల్ జే విలియమ్స్ని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. సునీత విలియమ్స్ గారి గురించి మీకు తెలుసా? సునీత విలియమ్స్ గారు 1987 అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టమ్ కమాండర్, డైవింగ్ ఆఫీసర్, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్గా పనిచేశారు. మధ్యధరా, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రంలో డ్యూటీ చేశారు. ఎన్నో భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవాన్ని గడించారు. 1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో ఐఎస్ఎస్కు వెళ్ళారు. 2007 స్పేస్లో మ్యారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఎంత గొప్ప విజయాన్ని సాధించారో కదా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. మీరు మీ యొక్క తెగువని చూపించారు. మహిళల్లో ఉన్న శక్తి ఎంత గొప్పదో చూపించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. క్షేమంగా వచ్చినందుకు థ్యాంక్ యూ.